శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 88వ భాగము. అగస్త్య మహర్షి శ్రీరామునకు ఇలా చెప్పసాగాడు. తండ్రి అయిన విశ్రవసుని సలహా ప్రకారం కుబేరుడు తన పరివారముతో ధనకనక వస్తువాహనాలతో లంక నుండి బయలుదేరి కైలాసగిరి అందరి అలకాపురిలో నివసించసాగాడు. సోదరుడు అయినటువంటి కుబేరుడు వెళ్ళిపోయిన తర్వాత రావణుడు తన అనుచరులతో తన సోదరులతో రసాతలము నుండి వచ్చిన రాక్షసులతో లంకానగరంలో ప్రవేశించాడు. రావణుడు తన సోదరు శూర్పణఖను విద్యుజ్జిహుడినే దానవరాజుకిచ్చి వివాహం చేశాడు. ఒకరోజు రావణుడు వేటకై అడవులకు వెళ్ళాడు. అక్కడ అతడు మయుడనే దైత్యుని అతని వెంట ఉన్న చక్కని చుక్క వంటి కన్యను చూసి వారి వివరాలు చెప్పమని అడిగాడు. అప్పుడు మయుడు, నాయనా, నేను దితి కుమారుడను, నా పేరు మయుడు. దేవతలు నా గుణాలకు మెచ్చి హేమనే అప్సరసను నాకిచ్చి వివాహం చేశారు. 500 సంవత్సరాలు మేము కలిసి జీవించాం. నా భార్యకు 3 సంతానం కలిగారు. 2 కుమారులు, వారి పేర్లు మాయావి, దుందుబి. ఈమె నా కుమార్తె, ఈమె పేరు మండోదరి, సుగుణాల రాశి. ఈమెకు వివాహం చెయ్యాలి. ఇంతకు నీవెవరవు అని అడిగాడు. రావణుడు తన గురించి ఇలా చెప్పాడు. నా పేరు దశగ్రీవుడు, నేను పులస్తుని మనుమడిని, విశ్రవసుని కుమారుడను, లంకానగరానికి అధిపతిని అన్నాడు. దశగ్రీవుడు విశ్రవస మహర్షి పుత్రుడిని తెలుసుకున్న మయుడు ఎంతో సంతోషించి తన కుమార్తె మండోదరిని దశగ్రీవునికి ఇచ్చి వివాహం జరిపించాడు. మయుడు తన తత్ఫలితంగా లభించినటువంటి శక్తి అనే ఆయుధాన్ని అలుడైన దశకంఠునికి కానుకగా ఇచ్చాడు. దశకంఠుడు ఆ శక్తి ఆయుధంతోనే రావణుని వక్షస్థలంపై కొట్టి గాయపరిచాడు. పిదప రావణుడు తన తమ్ముల యొక్క వివాహాలను కూడా జరిపించాడు. బలిచక్రవర్తి మనవరాలైనటువంటి వజ్రజ్వాలతో కుంభకర్ణ యొక్క వివాహము, గంధర్వరాజు శైరూషుని పుత్రిక అయిన శరమతో విభీషణ వివాహము జరిపించాడు. కొంతకాలానికి మండోదరికి ఒక పుత్రుడు కలిగాడు. అతను పుట్టగానే మేఘగర్జన వంటి భయంకరమైన ధ్వనితో ఏడ్చాడు. లంకావాసులందరూ ఒక్కసారి హడిలిపోయారు. అందువలన దశగ్రీవుడు తన కుమారుడికి మేఘనాథుడు అని పేరు పెట్టాడు. బ్రహ్మదేవుడు పంపిన నిద్రాదేవి ఆవహించడం వలన కుంభకర్ణుడికి విపరీతమైన నిద్ర వచ్చింది. రావణుడు ప్రత్యేకంగా నిర్మించినటువంటి భవనములో కుంభకర్ణుడు సంవత్సరాల తరబడి నిద్రపోయేవాడు. దశగ్రీవుడు నిరంకుశుడై దేవతలను, యక్షులను, ఋషులను, గంధర్వులను పీడించడం ప్రారంభించాడు. అందమైన ఉద్యానవనాలు ధ్వంసం చేసేవాడు. నదులను అల్లకల్లోనం చేసేవాడు. పర్వతాలను బదులకొట్టి నుగ్గు చేసేవాడు. వనాల్లోని వృక్షాలను పెకిలించేవాడు. ఎవరన్నా ఎదిరిస్తే వాళ్ళని హింసించి చంపేవాడు. దశగ్రీవుని ఆగడాలు తెలిసినటువంటి కుబేరుడు తన తమ్ముని హితం కోరి చొరవ చేసి లంకానగరానికి తన సందేశంతో ఒక దూతను పంపించాడు. ఆ దూత రావణ వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు. ఓ రాక్షసరాజా, నేను మీ అన్న కుబేరుని యొక్క దూతను. కుబేరుడు మీకు పంపిన సందేశాన్ని యథాతథంగా వినిపిస్తున్నాను, వినండి. ఓ సోదరా దశగ్రీవ, ఈ మధ్య నీ వీరవిహారం గురించి విన్నాను. నీవు ధ్వంసం చేసిన నందనవనాన్ని చూశాను. ఋషులను, దేవతలను హింసించావని విన్నాను. దేవతలు నీపై ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. నువ్వు సన్మార్గంలో ప్రవర్తించు. ఈ మధ్య నేను రౌద్రవ్రతం చేయటం వలన హిమత్పర్వతానికి వెళ్ళాను. పార్వతీదేవిపై నా ఎడమ కంటి దృష్టి పడింది. నాలో ఏ చెడు అభిప్రాయం లేకున్నా కూడా ఆమె దివ్య తేజస్సు వల్ల నా ఎడమ కన్ను దగ్ధమైపోయి దృష్టి జ్ఞానం కోల్పోయింది. నేను హిమగిరిపై 800 సంవత్సరాలు మౌనంగా రౌద్రవ్రతాన్ని ఆచరించాను. అప్పుడు మహాదేవుడు సంతుష్టుడై నన్ను అభినందించి నన్ను తన స్నేహితుడిగా స్వీకరించాడు. పార్వతీదేవి దివ్య తేజస్సు వలన నా ఎడమకను దగ్ధమైనందున నాకు ఏకపింగాక్షుడు అనే నామం వస్తుందని చెప్పాడు. పిదప నేను అలకాపురికి వచ్చాను. అప్పుడు నాకు నీ గురించి తెలిసింది. సోదరా, నీ అధర్మ ప్రవర్తన వలన మన వంశానికి కళంకం ఏర్పడుతున్నది. కావున నీవు పాపకార్యాలు మానుకుని సన్మార్గంలో ప్రవర్తించు అని ఆ దూత కుబేరుని యొక్క మాటలు వివరించాడు. దూత మాటలు విన్న దశాననుడు క్రుద్ధుడై, మూఢుడా, నీ కుబేరునికి శివునితో స్నేహం ఏర్పడితే నేను భయపడతాను అనుకున్నావా?
నాకు అన్నగదాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహిస్తాననుకున్నాడా కుబేరుడు. వెంటనే కుబేరుని మిగిలిన దుర్పార్గులను శిక్షిస్తాను అని పలికి ఖడ్గముతో ఆ దూత యొక్క శిరస్సును ఖండించాడు. వెంటనే దశగ్రీవుడు తన మంత్రులను సైన్యాన్ని వెంటబెట్టుకుని కైలాసగిరికి వెళ్ళి కుబేరునిపై యుద్ధాన్ని ప్రకటించాడు. యక్షులకు రాక్షసులకు మధ్య సంకుల సమరం జరిగింది. కానీ రాక్షస వీరుల దాటికి యక్షులు నిలవలేకపోయారు. ప్రజ్వరిల్లిన అగ్ని వంటి ఎండిన వృక్షాల్ని కాల్చివేసినట్లు రావణుడు యక్షులను సంహరించసాగాడు. కుబేరుని సేనాని మణిభద్రుడు రాక్షస యోధుల్ని నిలువరించి అనేక మంది రాక్షసులను సంహరించాడు. కానీ దశగ్రీవుని దాటికి ఆగలేక తిరోగమించాడు. కుబేరుడు స్వయంగా తన మంత్రులతో నిధుల అధిదేవతలతో వచ్చి హితబోధ చేసినా కూడా దశగ్రీవుడు లక్ష్య పెట్టగా కుబేరునితో యుద్ధం చేశాడు. దశగ్రీవుడు మాయా యుద్ధం చేస్తూ పెక్క రూపాలతో కనిపిస్తూ కుబేరుని తలపై గదతో కొట్టాడు. కుబేరుడు మూర్ఛపోగా నిధుల అధిదేవతలు కుబేరుడిని నందనవనానికి తీసుకువెళ్ళి సేద తీర్చారు. దశగ్రీవుడు విజయగర్వంతో దివ్యమైన పుష్పక విమానాన్ని చేజిక్కించుకుని ముల్లోకాలను జయించినట్లుగా సంబరపడ్డాడు. దశగ్రీవుడు పుష్ప విమానంపై అధిష్ఠించి గగన మార్గాన్ని వెళ్తుండగా ఒక చోట పుష్పక విమానం ఆగిపోయింది. దశగ్రీవుడు ఆశ్చర్యంగా, ఓ సచివులారా, ఇంతవరకు ఈ విమానం నా ఆజ్ఞ ప్రకారం నడిచింది. ఇది ఇలా ఆగిపోవడానికి ఏదో కారణం ఉండి ఉండాలి అన్నాడు. ఇంతలో శంకరుని అనుచరుడు నందీశ్వరుడు అక్కడికి వచ్చి, ఓ దశగ్రీవ, ఈ పర్వతంపై శంకరుడు క్రీడిస్తున్నాడు. దేవదానవ గంధర్వ రాక్షసులు ఎవరూ కూడా ఈ పర్వతం మీదుగా వెళ్ళకూడదు. వెంటనే వెనుక వెళ్ళకపోతే నీకు నాశనం తప్పదు అని హెచ్చరించాడు. దశగ్రీవుడు వికృతమైన భయంకరమైన రూపం గల నందిని చూసి హేళనగా నవ్వుతూ వానరముఖం కలిగి ఉన్నామని ఆక్షేపణ చేసి, ఇంతకు ఎవరీ శంకరుడు అంటూ పర్వతమూలం దగ్గరికి వెళ్ళాడు. మహాత్ముడి నందీశ్వరుడు కోపంగా, దశగ్రీవ, నా రూపం చూసి నవ్వుతున్నావు కదూ, ఇటువంటి రూపం గల వానరుల చేతిలో నీకు వాటమి కలుగుతుంది. నీ బలగర్వాలు నశిస్తాయి. వానరుల చేతిలో బంధుమిత్ర సప్రభారంగా నీవు నాశనం అవుతావు అని శపించాడు. నందీశ్వరుని మాటలు లెక్క చేయని దశగ్రీవుడు, పశుపతి శంకర, నీ వల్ల నా పుష్పవిమానం ఆగిపోయింది కనుక ఈ పర్వతాన్నే పగిలించి వేస్తాను అంటూ పర్వతం కింద తన భుజాలు ఆనించి పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేయగా శివునితో పాటు పార్వతీ ప్రమదగణాలు కూడా ఒక్కసారి కంపించారు. అంతటా పరమేశ్వరుడు తన కాలి బొటన వేలుతో కింద కదమగా ఆ పర్వతం కింద ఆ రాక్షసుని బాహువులు నలిగిపోయాయి. కోపంతో బాధతో దశగ్రీవుడు భయంకరంగా ఒక పొలికేక పెట్టాడు. ఆ ధ్వనికి ముల్లోకాలు ఉలిక్కిపడ్డాయి. ఇంద్రాది దేవతలు కూడా చలించారు. అంతటి దశగ్రీవుని మంత్రులు, రాజా, పార్వతీపతిని స్తోత్రాలతో సంతోషపెట్టు. ఆ మహేశ్వరుడు శరణకోవడం తప్ప నీకిప్పుడు మరో మార్గం లేదు. ఆయన దరితరిస్తే గాని నీవు బయటపడలేవు అని సలహా ఇచ్చారు. దశగ్రీవుడు తన మంత్రుల మాటలకు సమ్మతించి శంకరుని మనస్ఫూర్తిగా ప్రణామం చేసి సామవేద మంత్రాలతో వివిధ స్తోత్రాలతో 1000 సంవత్సరాలు శంకరుని కీర్తించాడు. దశగ్రీవునిపై దరితరిచి శంకరుడు ప్రత్యక్షమై అతడితో ఇలా అన్నాడు, దశగ్రీవ, నీవు పర్వతం కింద అడిగిపోయినప్పుడు ముల్లోకాలు గడగడలాడేలా దారుణమైన పొలికేక పెట్టావు. పులికేకను రామము అని అంటారు కనుక నీవు నేటి నుండి రావణుడు అని పిలువబడతావు. నీవు కోరికన మార్గమున ఇక నీవు వెళ్ళవచ్చు అని అన్నాడు. రావణుడు శంకరునికి ప్రణామం చేసి, ఓ త్రిపురాంతగా, నేను బ్రహ్మముల అనేక వరాలను దీర్ఘాయువును పొందాను. శంకర, నా మిగిలిన జీవితం హాయిగా గడిచినట్లు అనుగ్రహించు అని ప్రార్థించాడు. మహాదేవ, నాకు ఒక అస్త్రాన్ని కూడా ప్రసాదించు అని అన్నాడు. అతని శంకరుడు అతని జీవితం హాయిగా సాగినట్లు అనుగ్రహించి చంద్రాసం అనే దివ్య ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆ ఖడ్గాన్ని భక్తి చంద్రులతో పూజించాలని, అలా కాక ఆ ఖడ్గాను అవమానిస్తే అది తిరిగి తన వద్దకే వస్తుందని శంకరుడు హెచ్చరించాడు. పిదప రావణుడు భూమండలంలో క్షత్రులను బాధిస్తూ వీరవిహారం చేయసాగాడు. కొంతమంది రావణుని ఎదిరించి నాశనమయ్యారు. మరికొందరు రాజులు రావణుని స్వభావం తెలిసి తమ పరాజయాన్ని ఒప్పుకుని లొంగిపోయారు. తర్వాత రావణుడు ఏ విధంగా జయచరిత చేశాడో తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.